హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు డే 36. మనము చక్కగా క్షమాతత్వం గురించి కొద్దిగా తెలుసుకున్నాము. లాస్ట్ వీక్ క్రోధాన్ని కరిగించేసుకోవడం గురించి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ ప్రతీకారము. మనకి ఇలా రగిలిపోతూ ఉంటుంది అని చెప్పాను, అందరికీ ఉంటుంది, అదేమీ తప్పు కాదు, కామన్ క్రైటీరియానే ఆ ప్రతీకారం అనేది. దాని గురించి చెప్తున్నారు, చాలా బాగా ఇచ్చారు మాస్టర్స్. ఏమే 1 by 1 పాయింట్ బై పాయింట్ మనము ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ లాగా. ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ఉన్నారో వారికి క్షమాతత్వం యొక్క ప్రాముఖ్యత తెలుసు. అంటే క్షమ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుసు. ప్రేమ ఎంత ఇంపార్టెంటో క్షమ కూడా అంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కొంతమందికి పూర్తిగా క్షమించే ముందు చేయాల్సిన సాధన ఒకటి ఉంది. అయితే మన క్షమాతత్వం గురించి ఇంపార్టెన్స్ తెలిసినా కూడా క్షమించేయాలి అని అంటే మాత్రం సాధన చెయ్యాలి. నన్ను అడిగితే చాలా పెద్ద సాధనే ఉంటుంది. అది చెప్పినంత సులువు ఏమీ కాదు. పై పొరలలో నేను క్షమించేశాను అని అనుకుంటూ ఉంటాం, కానీ లోపల నుంచి తీయాలది కంప్లీట్గా, నీ ఎగ్జిస్టెన్స్లో నుంచే తీయాలన్నమాట. దానికి సాధన అవసరము, సంకల్పము అవసరమే, జ్ఞానము అవసరమే. పూర్తిగా క్షమించి వేసి స్వేచ్ఛాజీవి అయ్యే ముందు మనలోని పసిపిల్ల ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అటువంటప్పుడు ఈ సాధన మీకు ఉపయోగపడుతుంది. సింపుల్ థింగ్స్ ఉన్నాయి, ఈజీగా క్షమించేసాము అయిపోయింది, అలాంటి వాటికి అవసరం లేదు. కానీ కొన్ని ఉంటాయి, డీప్ హర్టింగ్ ఉంటుందన్నమాట. మనకై మనం డీప్ చేసుకుని ఉండవచ్చు. ఆ హర్ట్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచే హర్ట్ డీప్గా రావచ్చు. అంటే ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒకరు ఒక ఫిజికల్గా అనుకున్నట్లయితే ఒక కత్తి పెట్టి కసక్కన లోపలి వరకు పొడిచేశారు, భయంకరంగా అనుకుందాం. అప్పుడేంటి, అవతలి వారు చేసిన హర్టే చాలా డీప్గా కట్ చేశారు, వాళ్ళు లోపల వరకు కట్ చేశారు. అది వన్ వే. రెండో వే ఏముంటుందంటే, వాళ్ళు పాపమేం కాదు, వాళ్ళు కోపంతోనే ఇట్లా కట్ చేయడానికి ప్రయత్నించారు, కత్తి పొట్టలో పొడిచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఏం చేస్తామంటే ఆ కత్తితో ఆ మన పొట్టలో మనమే కెలుక్కుంటూ ఉంటాము. అంటే ఇప్పుడు వూండ్ అవతల వారు స్టార్ట్ చేసినా మనము ఎక్కువ డీపర్ అండ్ డీపర్ మనం చేసుకున్నామని అర్థం. మనకు తెలియకుండా మనం చేసుకుంటాం. మనం చేయాల్సింది ఏంటి, అవతల వాళ్ళు కూర్చెళ్ళిన కత్తిని బయటికి తీసేయాలి. కానీ వాళ్ళు గుచ్చారు అనుకుంటూ ఆ కత్తి తీయకుండా లోపల ఇంకా దాన్ని పెట్టి ఇలా కెలుకుతా ఉంటాం అన్నమాట. అది కూడా డీపర్ హర్ట్ అవుతుంది. కానీ సెకండ్ కేసులో మనం చేసుకున్నాం డీపర్, ఫస్ట్ కేసు వాళ్ళు చేశారు. ఈ 2 కేసులలో కూడా ఏమవుతుందంటే, క్షమించడం అనేది చాలా సాధనతో కూడుకున్న పని. సో అలాంటప్పుడట మనం ఎంత జ్ఞానం నేర్చుకోనివ్వు, మనం వాళ్ళని క్షమించి వేసేయాలని మనస్ఫూర్తిగా ఉన్నా, సంకల్పం చేసుకున్నా, లోపల ఉన్న పసిపిల్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. లోపల ఉన్న పిల్ల అంటే పసిపిల్ల అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఇద్దరు ఏదో టాయ్ గురించి, బొమ్మ గురించి పోట్లాడుకుంటున్నారు. వీడు లాక్కుంటాడు, అమ్మాయి లాక్కుంటూ ఉంటుంది, వాడొక దెబ్బ వేస్తాడు. ఈ అమ్మాయి ఊరుకుంటుందా? దెబ్బ వేసిన దాకా ఆగదు, చిన్నదైనా ఇట్లా అనాల్సిందే. పసిపిల్ల మనస్తత్వం. బొమ్మ తన చేతికొచ్చినా మళ్ళొకసారి వాడు నన్ను కొట్టాడు కదా, మరి నేను కొట్టాలి కదా, ఈవెన్ చేయాలి కదా, సరి చేయాలి కదా దాన్ని. సో కొడుతుంది. ఇద్దరు సమానం అవుతూనే ప్రశాంతంగా ఉంటారు. పసిపిల్లల మనస్తత్వం. సో మనలో ఉన్న పసిపిల్ల కూడా ఆ ప్రతీకారం కోరుకుంటుందట. సో అట్లాంటప్పుడు నేను చెప్పే సాధన చెయ్యండి అని చక్కగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక చోట నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు క్షమించలేకపోతున్న వ్యక్తిని లేదా వ్యక్తులని గుర్తుకు తెచ్చుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ చేయొచ్చు మనము. మీకు నిజంగా ఆ వ్యక్తిని కానీ లేక ఆ వ్యక్తులని కానీ ఏం చేయదలుచుకున్నారు? మీరు ఎంత కష్టపడ్డా క్షమించలేకపోతున్నారు, ఏదో చాలా పెద్ద గాయం అయ్యింది లోపల. అయితే ఇలా కళ్ళు మూసుకొని ఆ ఒక్క వ్యక్తి అయితే ఒక వ్యక్తి, ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మంచిగా పిక్చరు టైం తీసుకొని వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్న తర్వాత అసలు ఏమనాలనుకుంటున్నారు మీకు ఛాన్స్ ఇస్తే?
ఏం చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళని? మీరు వారిని క్షమించాలంటే ఏం చేయాలి? ఓకే. ఒక చిన్న ఉదాహరణ. ఆహ్, ఉండండి. మొత్తం చదివిన తర్వాత చెప్తాను. వ్యక్తుల్ని ఏం చేయదలుచుకుంటున్నారు? మీరు వారిని క్షమించాలంటే వారు మీకేం చేయాలి? ఇదంతా జరుగుతున్నట్లుగా ఊహించుకోండి ఒక సినిమా టైప్‌లో. అన్ని వివరాల్లోకి వెళ్ళండి. క్లియర్‌గా ఊహించుకోమంటున్నారు. సినిమా డీటెయిల్డ్‌గా చెప్తేనే కదా మనకర్థమవుతుంది. అంత డీటెయిల్డ్‌గా ఊహించుకోమంటున్నారు. జరిగింది అన్నట్టుగా. వారెంత కాలమిలా బాధపడాలని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టారు కదా! వాళ్ళు బాధపడాలి. అంతే. వాడు నన్ను కొట్టాడు, నేను వాడిని కొట్టాలి. అప్పుడే సరైపోతుంది లెక్క. అన్నట్టుగా ఉంటుంది కదా లోపల పసిపిల్ల ప్రతీకారం. సో, ఎంతకాలం అతను లేదా వాళ్ళు బాధపడాలని మీరనుకుంటున్నారు. మనసులో అలాగే ఉంటుంది కోరిక మనకి. లేదా వారెంతగా పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నారు. ఇంకొక విధానం ఏమై ఉంటుందంటే మోస్ట్‌లీ మన స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు నన్ను నా క్షమాపణ చెప్పాలి. నా పట్ల తప్పు చేశారు. నేనేమీ తప్పు చేయలేదు. బట్ అన్నెసెసరీగా నా గురించి తప్పు చెప్పడము, నన్ను తప్పుగా అనడము, ఇది చేయడం అలా చేసేశారు. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తే నా మనసు హాయిగా అయిపోతుంది. ఈవెన్ అయిపోతుంది. సరే, సరి అయిపోయినట్టుగా అయిపోతుంది. వాళ్ళు పశ్చాత్తాపం నేనస్సలు నీకిలా చేయకుండాల్సుండే. నీ పట్ల ఇలా తప్పుగా బిహేవ్ చేశాను. నేను క్షమించలేని తప్పు చేశాను. నిజంగా సారీ చెప్తున్నాను. మనస్ఫూర్తిగా సారీ ఇలా ఏదో వాళ్ళు చెప్పాలి అని మనసు ఉవ్విళ్ళాడుతూ ఉంటది. అది బయట వ్యక్తులే కావచ్చు, మన ఇంట్లో వ్యక్తులే కావచ్చు. ఆ అపాలజీ విన్నప్పుడు మనలో ఆ క్రోధం కరిగిపోతదండి. ఐస్ కరిగిపోయినట్టుగా కరిగిపోతది. ఆ పశ్చాత్తాపం అలా ఉంటదనమాట. సో, ఆ పశ్చాత్తాప పడాలని ఎంతలా పడాలని మీరు కోరుకుంటున్నారు అవతల వాళ్ళు? ఎలా వచ్చి మీకు సారీ చెప్పాలని కోరుకుంటున్నారు? క్లియర్‌గా విజువలైజ్ చేసుకోండి. స్క్రిప్ట్ రాసేసుకోండి. వర్డ్స్, డైలాగ్స్ అన్నీ రాసుకోండి. వాళ్ళు ఎలా కూర్చోవాలి? ఎలా నిల్చోవాలి? నీ దగ్గర ఎంతలా బాధపడుతూ నీకు సారీ చెప్పాలి వాళ్ళు. మొహమాటమే లేదు. ఖచ్చితంగా ఊహించేసుకోండి. మీ కాళ్ళ మీద పడాలని కోరుకుంటున్నారా? ఊహించేసుకోండి. కాళ్ళను కడుగుతూ, కన్నీళ్లతో కడుగుతూ మీకు క్షమాపణ వాళ్ళు చెప్పాలని మీ మనసు కోరుకుంటుందా? ఊహించేసుకోండి. తప్పేమీ లేదు. ఇలా మీలోని ఈ ప్రతీకార భావాలు శాశ్వతంగా మిమ్మల్ని విడిచిపెట్టేంత వరకు చేయండి. నేను ప్రతీది ఊహించుకోమని చెప్తున్నాను. ఎందుకు అంటే, ఇది ఒక్క రోజుతో అయితది అని నమ్మకం లేదు. మీరు ఎంత డీప్‌గా వాళ్ళ దగ్గర నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ప్రతి చిన్న డీటెయిల్‌తో సహా ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఊహించుకున్నట్లయితే, అప్పుడు శేషం లేకుండా తుడిచిపెట్టుకుపోతుందది. అప్పుడు వెరీ ఈజీ. బరువంతా తీసేశారు. క్షమించేసేయడం ఈజీ ఇంకా. లోపల ఇంకేం బరువు లేదు మిమ్మల్ని అడ్డు పెట్టడానికి. సో, ఆ తరువాత సాధారణంగా మీ హృదయం చాలా తేలికైపోయి క్షమించడానికి ఆలోచించడం మీకు సులభమవుతుంది. దీన్ని రోజు చేయకపోయినా మీకు ఎవరినైనా క్షమించడానికి చాలా కష్టమైనప్పుడు మాత్రం చేయండి. ఇప్పుడు చెప్పిన సాధన ఏంటంటే చాలా అత్యంత డీప్ కట్స్ అనుకున్నాం గదా! డీప్‌గా హర్ట్ అయినప్పుడు మాత్రమే చేయడానికి. మిగతా అప్పుడు మనకింత అవసరం లేదు. అలా ఉన్నప్పుడు మాత్రం ఇలా. ఇప్పుడు లెట్స్ సే అది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మన ఫ్యామిలీ మెంబర్సే, మన వాళ్ళే. ఓకే. ఇటు ఇన్‌లాస్ తరఫు కానివ్వండి, మన తరఫు కానివ్వండి, ఇంకెవరైనా క్లోజ్ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు నా మీనింగ్ చెప్పడము. ఫ్యామిలీ అని ఎందుకు అన్నాను అంటే జనరల్‌గా మనం ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది ఫ్యామిలీ నుంచి ఎక్కువ డిస్టర్బ్ అవుతాం వాళ్ళేమైనా అన్నప్పుడు. సో, అలా ఉన్నది అని అనుకుంటే ఎంత మాట్లాడినా ఆ కోపం తగ్గట్లేదు. రిలేషన్స్ అంతా ఇంకా ఇదవుతాయి కదండీ. సో, అలాంటప్పుడు ఇలా కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని లేదా వ్యక్తులని మీరు ఆలోచించుకొని, వాళ్ళు మీ దగ్గరొచ్చి కూర్చున్నట్లుగా, వాళ్ళు మీకెలాగైతే సారీ చెప్పాలి లేదా ఏదైతే మాట్లాడాలని మీ మనసు ముందర మీరు ఆలోచించుకోవాలి. ఏంటి కోరుకుంటున్నారు మీరు అవతల వారి నుంచి అనేది మీకు తెలియాలి ఖచ్చితంగా. అప్పుడే స్క్రిప్టు, డైలాగు అన్నీ మీరు రాసుకోగలరు. వాళ్ళొచ్చి చెప్పినట్లుగా ఊహించేసుకొని ఎంత డీటెయిల్డ్‌గా మీరు వెళ్తే అంత మంచిది. అంత త్వరగా మీరు ఆ లోపలున్నదంతా తీసేసుకోగలరనమాట. మీరొక్కటే రోజులో మీకు ఫుల్ క్లారిటీ ఉంది. అవతల వాళ్ళు మీకేం చేయాలి అన్న దాని పట్ల. కూర్చొని ఫుల్ క్లారిటీగా డైలాగ్ టు డైలాగ్ మీరు కంప్లీట్‌గా కళ్ళు మూసుకొని ఒక ధ్యానము చేస్తున్న విధానంగా మీరు చేశారనుకోండి, సింగిల్ సిట్టింగ్‌లో కూడా మీకయిపోతుండొచ్చు. ఆ భారమంతా బయటికెళ్ళిపోవచ్చు. అప్పుడింక క్షమించేసేయడం నల్లేరు మీద నడక. ఈజీ.
అయిపోయింది. మనకు కావాల్సింది వచ్చేసింది. అదే కోరుకుంటున్నాము. సో, ఇది సాధన చేస్తే మాత్రం వర్క్ అవుతుంది మాస్టర్స్. అది కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ సాధన చేయడం అంత సులభమా అంటే ఏం కాదు. ఎవరికి సులభం అంటే ధ్యానం చేసే వాళ్ళకి ఆల్రెడీ కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చోవడము, వీటికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మిగతా వారికంటే సులభమని చెప్పగలను నేను ఖచ్చితంగా. ఎస్పెషల్లీ జ్ఞానం తీసుకుంటున్నప్పుడు, ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు అవి తేలికవుతూ ఉంటాయి. క్షమించి వేయడం వల్ల ఎవరికి లాభము? మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నట్టుగా మనకే లాభం. లోపల పెట్టుకుంటే మనకే నష్టం. ఎలాగైతే మనం తిన్నది నెక్స్ట్ డే విసర్జించకపోతే, మన బాడీ ఆర్గాన్స్ ఎలాగైతే మనకు ఇబ్బంది పెడుతూ ఉంటాయో, ఆర్గాన్స్ చెడిపోతాయి కదా! అవయవాలు. అలాగే ఇది లోపల పెట్టుకుంటే మనకే నష్టం. ఆ జ్ఞానము జీర్ణించుకున్నప్పుడు ఇలాంటి సాధనలు సులభతరమవుతాయి. కంపారిటివ్‌గా సులభతరమవుతాయి. తరువాత ప్రతీకారం గురించి చెప్పేశారు కదా! ఇప్పుడు అయిపోయింది. ఆ స్టెప్‌లో మనము వాళ్ళ వాళ్ళ మీదున్న ప్రతీకారం తీర్చేసుకున్నాము. తర్వాత ఏమంటున్నారు? క్షమించేసేయడం. క్షమించేసేయడం ఇప్పుడు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సాధన అయిపోయింది. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం. క్షమించి వేయడానికి చేయాల్సిన సాధనను మీరు ఇతర భాగస్వామితో కానీ ఎవరైనా ఒకరు పార్ట్నర్ మన హస్బెండ్, వైఫ్ అలానే కాదు. ఇంకొక భాగస్వామితో కలిసి కానీ లేదా మీరే ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ చేయొచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ కళ్ళు మూసుకొని నేను క్షమించదలుచుకున్న వ్యక్తి అని ఆ పేరు, నేనీ వ్యక్తిని సో అండ్ సో రీజన్‌కి క్షమించి వేస్తున్నాను. ఏదో రీజన్ వల్లే గదా! వాళ్ళంటే కోపం మనకి. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు అన్న ఇదుంది కదా! సో, సో అండ్ సో ఎక్స్‌వైజీ అనే పర్సన్‌ని, సో అండ్ సో ఏబీసీడీ అనే రీజన్‌కి నేను క్షమిస్తున్నాను. ఇలా చాలా సార్లే చేయాల్సి ఉంటుంది. మీలో కొంతమందికి క్షమించడానికి ఎన్నో విషయాలుంటాయి. కొందరికైతే ఒకటే, రెండో ఉంటాయి. మీరొకవేళ భాగస్వామితో కలిసి ఈ సాధనను చేస్తూ ఉంటే, అతడు లేదా ఆమెను నన్ను నీవు క్షమించి వేసి స్వేచ్ఛాజీవిని చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని మీతో చెప్పమనండి. అవతల వారినట నన్ను నీవు క్షమించి వేసి స్వేచ్ఛాజీవిని చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అంటే మనం క్షమించి వేశాము. అవతల ఎవరో ఒకరితోని కలిపి ధ్యానం చేస్తూ ఇది చేస్తున్నాం కదా! అవతల వారిని మనమే అడుగుతున్నామనమాట. ఏమనంటే నేను అవతల వారిని క్షమించి వేసినందుకు అవతల వారు నాకు థాంక్స్ చెప్తున్నారు. అలా నేను చెప్పించుకుంటున్నాను అడిగి. అది ప్రాక్టీస్. అది అభ్యాసం, ఎక్సర్‌సైజ్ లాగా. లేదా మీరొక్కరే చేస్తున్నారు. ఇంకొకరితో మీరు కంఫర్టబుల్ కాదు. మీరొక్కరే ఈ సాధన చేస్తూ ఉంటే అప్పుడేంటంటే మీతో ఆ వ్యక్తి గాని, లేదా వ్యక్తులు గాని ఆ విధంగా అంటున్నట్లుగా ఊహించుకోండి. ఇంతకుముందు దాంట్లో సారీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్షమాపణ అంటే అసోసియేటెడ్ విత్ కృతజ్ఞతలు. వారిని మనం క్షమించి వేశాము. వారు మనకు కృతజ్ఞతలు చెప్తున్నారు. అది తీసుకోవాలి మనం. అందుకే అడిగి మరీ చెప్పించుకోమని చెప్తున్నారు. ఇది సాధనలో నేను చెప్పేది. బయట మనం ఎక్స్‌టర్నల్‌గా నువ్వు థాంక్స్ చెప్పు నాకు, నువ్వు సారీ చెప్పు నాకు అలా చెయ్యం మనము. ఈ సాధనలో. సో, మీ మీరు ఆ వ్యక్తులు చెబుతున్నట్టుగా మళ్ళీ ఊహించుకోండి. ఇలా 5-10 నిమిషాల పాటు చేయండి. ఇంకా ఎవరినైనా లేదా ఏ విషయాలనైనా క్షమించవలనేమోనని మీ హృదయాల్లో వెతకండి. అలాగ వెతికి పట్టుకొని మరీ వారిని క్షమించి వదిలిపెట్టేయండి. యెస్. మనం చాలా సార్లు చెప్పుకుంటున్నట్టుగానే లోపల ఏముందో మనకు తెలియదు. మనం ఇలా మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచనల రూపంలో పైకి వచ్చేవేంటంటే, ఆ లోపల దాగి ఉన్నయి బయటికొస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఆలోచనలు రావడం అనేది ఏమీ తప్పు కాదు. ఖచ్చితంగా మనలో కోటానుకోట్ల ఆలోచనలుంటాయి. ఒక జన్మ కాదు, కొన్ని జన్మల నుంచి పోగు చేసుకుంది ఆత్మ. అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ధ్యానం చేస్తున్న కొద్దీ లోపల నుంచి బయటికంతా మురికంతా ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోవాలంటే బయటికి రావాలి. బయటికి తీయాలి. ఆ బయటికి తీయడం అంత ఈజీ కాదు. దానికి చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుంది? ధ్యానం చేస్తున్నప్పుడు. అందుకే ఆలోచనలను మీరు కంట్రోల్ చెయ్యకపోతే ఆలోచనలని విట్‌నెస్ చేయండి అని చెప్తాం మనం ధ్యానంలో. సాక్షిభూతంగా గమనించండి.
దాంతో మీరు స్టోరీ అల్లుకుపోవద్దు. ఒక ఆలోచనొచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఆలోచన వెనకాలే మనం పరిగెత్తి, ఇంకొక 4 ఆలోచనలు జోడించి మనం చెయ్యకూడదు. లోపల నుంచి ఎన్ని ఆలోచనలొచ్చినా ఒక బయటి వ్యక్తిలాగా దాన్ని గమనించుకోవాలి. ఓ పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎలా చూస్తాం మనము? బయటి వ్యక్తుల్లాగా చూస్తాం. రైట్? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఒకరో మాట అంటే ఇంకొకరు ఇంకో మాట. అందులో అన్నీ కలగాపులగం అయిపోతూ ఉంటాయి. మనం మాత్రం బయట నుంచి మాత్రమే చూస్తాం. అలా మీ ఆలోచనలు ఎన్నైనా రానివ్వండి, సాక్షిభూతంగా గమనించండి. మీకు కుదిరితే ధ్యానం అయిపోయిన తర్వాత ఏమేం ఆలోచనలొచ్చాయి రాసుకోండి. పాజిటివ్ వచ్చాయా? సూపర్! శభాష్! కృతజ్ఞతలు చెప్పుకోండి. థాంక్స్ చెప్పుకోండి. ఏవైనా నెగెటివ్ ఆలోచనలొచ్చాయా? ఏంటి? నేనెప్పుడూ ఆలోచించలేదే ఇది. నేనెప్పుడు ఇలా చెయ్యలేదే. అసలు నాకు సంబంధమే లేదే. ఎక్కడి నుంచొచ్చింది ఈ ఆలోచన? వెతకండి. మీలో నుంచే వచ్చింది ఆ ఆలోచన. అంటే ఎక్కడో పొరల్లో ఉంది. అలా వెతికి మరీ పట్టుకోమని చెప్తున్నారు. మనకు తెలిసినవే చాలా ఉంటాయి కాబట్టి, వెతికి పట్టుకునేందుకు మనకు చాలా టైం పడుతుంది. మనకు తెలిసినవి ఏవైతే ఉంటుందో ఆ లిస్ట్ రాసేసుకుంటూ ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఒక ఏమంటారు పజిల్స్ చేస్తామే. అలా పజిల్స్ చేసినట్టుగా చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అప్పుడేమనిపిస్తుందంటే ఇదంతా కష్టం అనిపించదు. పజిల్స్ చేస్తున్నంత సులభంగా అనిపిస్తది. డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు రైడ్స్ కిందికి పైకి, కిందికి పైకి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళెంత బాగా ఎంజాయ్ చేస్తారో ఆ డ్రైవింగ్ ఇష్టపడేవాళ్ళు. అలా ఉంటది. మనకి బయట వాళ్ళకి చూస్తే భయంకరంగా అనిపిస్తది ఆ రైడ్. ఆ హిల్స్ ఎక్కడము, దిగడము, ఈ వంపులు అటు ఇటు తిరగడము చాలా భయం అనిపిస్తుంటది మనకి. కానీ డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫర్ దెమ్. దే లవ్ ఇట్. మనకు కూడా ఇలాంటివన్నీ అప్పుడు ఈ రైడ్స్ లాగా. మనకు డ్రైవింగ్ ఇష్టం. అంటే ఇక్కడ మనకు స్పిరిచువాలిటీ ఇష్టం. ఆత్మ ఎదగడం ఇష్టం. కాబట్టి మనకు చాలా, చాలా, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటే. బయట వాళ్ళకదప్పుడు కష్టంగా అనిపించొచ్చు. వాళ్ళు డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేయని వాళ్ళు అనుకుందాము. అంటే స్పిరిచువాలిటీలో తెలియకపోవడము, భౌతికం మాత్రమే తెలియడము, ఆ భౌతిక శరీరానికి సంబంధించిందే ఉన్నవాళ్ళనుకోండి, వాళ్ళకిది కష్టంగా అనిపిస్తది. డెఫినిట్‌గా అనిపిస్తది. దీని విలువ తెలవకపోవచ్చు. దాని గురించి మనం ఏం వర్రీ అవ్వనవసరం లేదు. సో, ఇలా ఎంత వీలైతే అంతగా మన మనసుల్ని శుభ్రపరుచుకున్న తర్వాత, ఇప్పుడు మీ వైపుకు తిరగండి. తిరిగి మనం చేసిన తప్పులు కూడా ఉంటాయి కదా! ఖచ్చితంగా ఉంటాయి. ఏ తప్పు చెయ్యకపోతే ఇక్కడ నేర్చుకోవడానికి మనం ఏమీ లేదు. మనం గురువులుగా పుడతాం. ఇంకో 100 మందికి నేర్పించడానికి. లక్షల మందికి నేర్పించడానికి వాళ్ళని కూడా ఆ మోక్షం వాళ్ళకి ఇప్పించడానికి అంటే మన వంతు సహాయం మనం చేయడానికి. పరమ గురువులందరూ అందుకే వస్తారు కదా! మన రమణ మహర్షి కానీ, వివేకానందుల వారు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, సాయినాథుడు కానీ వీళ్ళందరూ అందుకొరకొచ్చిన వాళ్ళే. మనలాగా మానవ జన్మ తీసుకొని. సో, అంటే వాళ్ళందరిని క్షమించి వేసిన తర్వాత అంటే బయట వ్యక్తులనెవరినో మనని ఇబ్బంది పెట్టిన వారిని మనం క్షమించి వేసిన తర్వాత, ఇప్పుడు మన వైపుకు తిరగమంటున్నారు. తిరిగి నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను. ఎప్పుడు క్షమించుకుంటాము? నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటేనే కదండీ! అంటే ఇండైరెక్ట్‌గా నేను తప్పు చేశాను అని నేను ఒప్పుకుంటున్నాను. అది చాలా కష్టం. ఎన్నో కారణాలు చెప్తాము నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి. నా రీజనింగ్స్ నాకు బోలెడన్నుంటాయి. నా వేలో నేనే కరెక్ట్. కానీ ప్రతిసారి మనమే కరెక్ట్ అవ్వం కదా! కాస్తో కూస్తో అయినా ఉంటుంది కదా! మనం చూడ్డానికి ఒప్పుకోము. కానీ ఆ కాస్తో కూస్తో అది ఎంగిలి మాదిరిగానే దాన్ని కూడా తీసేయాలి. కడగాలి. పూర్తిగా శుభ్రం చేయాల్సిందే. సో, ఇప్పుడు నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పుకోండి. అంటే నాలో ఉన్న తప్పులేంటి? నేనెవరిని ఇబ్బంది పెట్టాను? వాటి పరంగా ఆలోచించడం అనమాట. మీలో మీరు క్షమించదలుచుకున్న విషయాలన్నింటినీ క్షమించి వదిలేయండి. ఇలా కూడా 10, 15 నిమిషాల పాటు చేయండి. అంటే ఈ ప్రాక్టీస్ ఏంటంటే బోత్ సైడ్స్ మనల్ని క్షమించాల్సిన వారు, మనము క్షమించాల్సిన వారు. 2 సైడ్‌ల కూడా. ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా తొందర ఏమీ లేదు. మీకు ఆ లాజిక్కు, ఆ సాధన, ఆ ఎక్సర్‌సైజ్ ఏంటి అర్థమైంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే ఇంకసలు తిరిగే లేదు.
ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. అది ఎన్ని ఎన్ని పెండింగ్ ఉన్నాయో మనకు అవన్నీ కూడా. ఇలా చేయడం అనేది మనపై చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేయడం వల్ల మన మనస్సులో పేరుకుపోయిన చెత్తను తీసివేయవచ్చు. కొన్ని విషయాలను సాధన చేయడానికి చాలా చాలా సులభంగా ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం సాధన చేయడానికి మొదట్లో కష్టంగా ఉంటుంది. కానీ సాధన చేయగా నెమ్మదిగా అవి బలహీనపడుతూ ఒకనాటికి కరిగిపోయేవిగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది. కొన్ని ఈజీగా ఉంటాయి. కొన్ని కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్న ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఈ ధ్యానాన్ని పట్టుకొని జ్ఞానం నేర్చుకుంటూ, ఆ రెండింటిని గట్టిగా పట్టుకొని, ఒక బ్రిడ్జికి అటు ఇటు ఉన్నట్టుగా, అలా అది ఉంటేనే కదండీ ఆ బ్రిడ్జ్ నిలుస్తుంది. అలాగే మనము ధ్యానము, జ్ఞానము అనే దాన్ని రెండింటిని 2 గోడల్ని పట్టుకొని, ఆ బ్రిడ్జ్ పైన నడిచి, ఆవలి తీరానికి వెళ్ళే విధంగా మనము సాధన చేయొచ్చు. మనం ఫస్ట్ ఆ బ్రిడ్జ్ మీదకొచ్చినప్పుడు కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటది. నడవాలి అనంటే. కిందంతా లోతుగా ఉంటది. వాటరు ఉంటాయి. అడవో ఏదో ఒకటుంటుంది. కొద్దిగా భయంగా అనిపిస్తూ ఉంటది. కొంచెం దూరం నడుస్తాం. కొంచెం ఓకే అనిపిస్తుంటది. ఇంకాస్త దూరం నడుస్తాం. పర్వాలేదనిపిస్తది. మిడిల్ వేలోకొచ్చేటప్పటికి మనకు బ్రిడ్జి పైన నమ్మకం ఉంటుంది. మనము అవతల తీరానికి చేరగలమనే మనకు నమ్మకం ఉంటుంది. ఇంకా ఆ మెల్లమెల్లనే స్టెప్స్ కాస్త ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి అవతల తీరానికి చేరుకుంటాం. కానీ సపోర్ట్ కావాలి. మీరు వెళ్ళే ఆ బ్రిడ్జికి అటు ఇటు గోడలు లేవనుకుందాం. ఎలా ఉంటది పరిస్థితి? చాలా భయంగా ఉంటది. ఎక్కడ కింద పడిపోతున్నామో అని. సపోర్ట్ లేదే అని. కళ్ళు తిరిగి పడిపోతాను. ఇటు పడిపోతానా? అటు పడిపోతానా? బికాజ్ అటు ఇటు ఏ గోడలు లేవు. ఇక్కడ మనకు ఆ గోడలు ధ్యానము, జ్ఞానము. ఆ 2 వాటిని పట్టుకొనున్నామనుకో ఇంకంతే సపోర్ట్ దొరికిపోతుంది మనకి. తర్వాత ఊహించేసుకోవడం. ఊహించుకోవడం. ఇంకొక అద్భుతమైన సాధన ఉంది. దీన్ని వేరెవరినైనా చదవమనండి లేదా ఒక టేప్‌లో పెట్టుకొని వినండి. అంటే ఒక రికార్డ్‌గా పెట్టుకొని వినండి అని చెప్తున్నారు. మనం ఎలాగో ఇప్పుడు అలాగే చేస్తున్నాము. నేను చదువుతున్నాను. మీరు వింటున్నారు. మిమ్మల్ని ఒక 5, 6 సంవత్సరాల చిన్న పిల్లగా ఊహించుకోండి. ఆ పిల్ల కళ్ళల్లోకి సూటిగా చూడండి. మీ నుంచి ఏదో పొందడానికి ఆ పిల్ల కళ్ళు తాపత్రయపడుతున్నాయి. అది కేవలం ప్రేమ మాత్రమే. చేతులు చాచి ఆ పాపని ప్రేమతో సున్నితంగా కౌగిలించుకోండి. ఇన్నర్ చైల్డ్ వర్క్ అండి ఇది కూడా. ఆ పిల్లని మీరెంతగా ప్రేమిస్తారో ఆ పిల్లకి తెలియచేయండి. ఆ పిల్ల చేసే ప్రతి విషయాన్ని ఆనందించండి. నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తే పర్వాలేదని చెప్పండి. ఏది ఏమైనా ఆ పాప వెన్నంటి మీరు ఉంటారని మాటివ్వండి. ఇప్పుడు ఆ పిల్ల చాలా చిన్నదైపోయి మీ హృదయంలో ఇమిడిపోయేంత చిన్నగా అయిపోయిందని ఊహించుకోండి. ఇప్పుడు ఆ పిల్లని మీ హృదయంలో ఉంచుకోండి. మీరు మీ హృదయంలోకి చూసుకున్నప్పుడు ఆ పిల్ల మీ వైపు చూస్తూ ఉంటుంది. మీరింకా, ఇంకా ఎక్కువ ఆ ప్రేమని ఆ పిల్లకు అందివ్వగలుగుతారు. ఇది ఇన్నర్ చైల్డ్ వర్కేనండి. ఆహ్, ఏంటి అంటే మనల్ని మనము ఒక 5 లేదా 6 సంవత్సరాల పసిపాపగా అంటే ఆ చిన్న పాపగా ఊహించుకొని, ఆ పాప మన ఎదురుగా ఉన్నట్టుగా మనమే. ఆ ఎదురుగా ఉన్న 5, 6 సంవత్సరాల పాప మనమే. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ ప్రేమను అందించమని చెప్తున్నారు. ఏం పర్లేదు. ఏదైనా చేసేటప్పుడు తప్పులు దొర్లుతూ ఉంటాయి. పర్లేదు చేసుకుంటూ వెళ్ళు. ఆ తప్పులకు నిన్ను నువ్వు క్షమించుకుంటూ, నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళు. నువ్వేది చేసినా నేను సపోర్టివ్‌గా ఉంటాను. నిన్నిబ్బంది పెట్టను. నీ దారిలో ఇబ్బందులు కలిగించను. నీకేదైనా ఇబ్బందవుతే నేను సహకరిస్తాను. అని నాలోని నాకు నేను చెప్పుకుంటున్నాను. ఎలాగా? ఇలా ఊహించుకొనడం ద్వారా. నన్ను నేను ఒక పసిపిల్లలాగా ఊహించుకొని, నాలోని పసిపిల్ల నా ఎదురుగా నిలబడి, నా నా కళ్ళల్లోకి నేనే కళ్ళు పెట్టి చూసుకుంటూ, ఆ ప్రేమను అందించుకొని, పూర్తిగా ఇట్లా కౌగిలించుకున్నట్టుగా చేసుకొని, ఆ చిన్న పాప మెల్లమెల్లగా చిన్నగయిపోయి, మన హృదయంలో పట్టేంత చిన్నదిగా ఊహించుకొని, తిరిగి అంత ప్రేమనిచ్చిన తర్వాత, అంత గారాబం చేసిన తర్వాత, మళ్ళీ మన హృదయంలో పెట్టేసుకుంటున్నాం. అంటే ఏం చేస్తున్నాము? మనల్ని మనము అత్యంత ప్రేమగా చూసుకొని, మన హృదయంలో పదిలపరుచుకుంటున్నాం. ఒక సాధన అంతే. ఒక విధానం. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇంకా ఇప్పుడు మీ హృదయంలో ఉన్నదేంటి?
సంపూర్ణమైన ప్రేమ. ఎవరి మీద? మన మీద మనకే. నాకే భయము లేదు కొత్తది స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు. నేను తప్పు చేస్తాను, చేయకూడదు, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా? క్వెషన్స్ ఉండొచ్చు, తప్పులేదు. క్వెషన్స్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. కానీ నాకు క్వెషన్స్ ఒస్తాయని, నేను తప్పు చేస్తానేమో అని నేను మొదలే పెట్టలేదనుకో, ఎక్కడి సున్నా అక్కడే. అంతే. అలా అక్కర్లేదు. తప్పులు చేస్తూ ఉంటాం, సహజమే. దాన్ని సరిదిద్దుకుంటూ, అవసరమైన దగ్గర క్షమాపణలు తీసుకుంటూ, ఇచ్చుకుంటూ, నిన్ను నువ్వు ముందరికి వెళ్ళు. నేనున్నాను కదా నీకు సపోర్ట్ ఇవ్వడానికి. నువ్వేం చేసినా నిన్ను నేను ప్రేమిస్తూ ఉంటాను కదా! ఆ ప్రేమ ద్వారా నిన్ను సరియైన మార్గంలోకే పంపిస్తాను కదా! హర్ట్ చెయ్యను కదా నిన్ను. ఇబ్బంది పెట్టను కదా! బయట వాళ్ళు ఒక పొడుపు ఇట్లా కత్తితో పొడిచిపోతే, నేను ఆ కత్తిని పట్టుకొని కెలికి, కెలికి, కెలికి లోపల నీ హృదయానికి గాయం. బయట వాళ్ళు చేసింది కొంచెమే. నాకు నేను చేసుకున్నయి చాలా ఎక్కువ. ఆ గెలకడం ద్వారా. ఎవరు హర్ట్ చేస్తున్నారు నన్ను? నేనే చాలా ఎక్కువగా. అది నేను చెయ్యను కదా నీకు. మెల్లగా, సున్నితంగా ఆ బయటి వాళ్ళు పొడిచిన కత్తిని బయటికి మెల్లగా తీసి, ఆ గాయానికి ఏమైందైతే పొయ్యాలో మందు పూసి, ప్రేమని ఇచ్చి, నిన్ను చాలా బాగా చూసుకుంటాను కదా! నాలోని నన్ను నేను సరిగ్గా చూసుకోలేకపోతే, బయటి వాళ్ళని ఎలాగండి వాళ్ళ నుంచి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాను? వాళ్ళు చేయాలి అని. మనం చేసేదే అది చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి చేయాలి. వాళ్ళు గాయం చేశారు, వాళ్ళే మాన్చాలి. మాన్పాలి దీన్ని. నా గాయానికి నేను మందు వేసుకోవడానికి నా అహం అడ్డొస్తోంది. ఎవరు చేశారో వాళ్ళే చెయ్యాలి అని నా మనసు కోరుకుంటుంది. ఒక్కసారి ఆలోచించుకుందాం ఈ వేలో. అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. ఈ బాధ నుంచి బయటికి రావడానికి నేను మందు వేసుకోవాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. ఏదైతే గాయమవుతుందో దాన్ని నేను చెయ్యకూడదు. ఆ తర్వాత పక్కవారి దగ్గరికెళ్దాం. సో, అలాంటి ప్రేమను నేను నీకిస్తాను అని చెప్పడం ఆ పసిపిల్ల కళ్ళలోకి చూసి. అవన్నీ చెప్పి హృదయంలో దాచుకొని మరింత ప్రేమగా చూసుకోవడం. ఇప్పుడు మీ తల్లిని ప్రేమ కోసం పరితపిస్తూ అది ఎక్కడ దొరుకుతుందో తెలియక భయభ్రాంతులతో ఉన్న 4, 5 ఏళ్ల పసిపిల్లగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ పసిపిల్ల దగ్గరికి పోయి చేతులు చాచి హత్తుకొని మీరెంతగా ఆ పిల్లను ప్రేమిస్తారో, మీరెంతగా ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పండి. ఏది ఏమైనా ఆ పిల్లకు మీరున్నారని చెప్పండి. అప్పుడు ఆ పిల్ల నెమ్మదించి తాను చాలా సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల కూడా మీ హృదయంలో పట్టేంత చిన్నదైపోయినట్లుగా ఊహించుకోండి. ఆ పిల్లను కూడా మీ హృదయంలో పిల్లకు తోడుగా పెట్ పిల్లకు తోడుగా పెట్టండి. ఇప్పుడు పరస్పరం ఒకరితో ఒకరు ప్రేమను పంచుకోండి. ఇప్పుడు ఏమని స్టార్ట్ చేశారంటే, ఇప్పుడు మీ తల్లిని, కామ ప్రేమ కోసం పరితపిస్తూ, అది ఎక్కడ దొరుకుతుందో తెలియక భయభ్రాంతులతో ఉన్న 4, 5 ఏళ్ల పసిపిల్లగా ఊహించుకోండి. ఇంతకు ముందేమో మనను పసిపిల్లలాగా ఊహించుకొని అంటే బయటికి ఒక 5, 6 ఏళ్ల పసిపిల్లలాగా ఊహించుకోమంది కదా! ఇప్పుడు తల్లిలాగా ఊహించుకోమంటుంది. ఆ తల్లి, పిల్లలకు ఇద్దరికి అదే ట్రీట్‌మెంట్ చేసి, ఇద్దరిని హృదయంలో ఉంచేసుకోమంటుంది. అంటే నేను బ నేను ఆ ఎదురుగా ఉన్న పాప. ఇద్దరము కూడా ఇప్పుడు నా హృదయంలోనే ఉన్నాము. కలిసిమెలిసి ఉన్నాము. ఒకరికొకరం ప్రేమ సపోర్ట్ చేసుకుంటాం. ఇంక బయటికి లేదు. మొత్తం నా లోపలే ఉంది. ఒకసారి తల్లిగా, ఒకసారి పిల్లగా నన్ను నేను ఊహించుకొని కంప్లీట్ సపోర్ట్ ఇస్తానని, అన్‌కండీషనల్ లవ్ ఇస్తానని చెప్పేసి, వాళ్ళని పూర్తి ప్రేమ గారాబం చేసి, నా హృదయంలోకి తీసుకొని నేను పెట్టినప్పుడు వాళ్ళిద్దరు ఇంకా కలిసిమెలిసి ఉంటారు. ఎప్పటికి సపోర్ట్ చేసుకుంటారు. అలాగే తండ్రి గురించి కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు మీ తండ్రిని ఏడుస్తూ, భయపడుతూ, ప్రేమ కోసం పరితపిస్తున్న 3 లేదా 4 సంవత్సరాల చిన్న పిల్లాడిగా ఊహించుకోండి. తనెక్కడికెళ్ళాలో, ఏం చేయాలో తెలియక కన్నీళ్లు కారుస్తున్న చిన్న పిల్లాడిలాగా చూడండి. ఆ చిన్న పిల్లాడికి ఒక సంరక్షణ భావాన్ని కలుగజేయడానికి మీరు చేతులు చాచి భయంతో కంపిస్తున్న ఆ పిల్లవాడిని మీ హక్కున చేర్చుకోండి. అతడు మీ బడిలో చాలా క్షేమంగా ఉన్నట్లు భావింపనివ్వండి. అతడిని మీ ఒడిలో కూని రాగాలు తీయనివ్వండి. మీరెంతగా ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నారో అతడికి తెలియచేయండి. మీరెప్పటికీ ఆ పిల్లవాడికి తోడుంటారని మాటివ్వండి.
ఎప్పుడైతే ఆ పిల్లవాడి కళ్ళల్లో నీరు ఆగిపోయి ప్రేమని, సంరక్షణ భావాన్ని పొందుతాడో అప్పుడు ఆ పిల్లవాడు మీ హృదయంలో పట్టేంత చిన్నగా అయిపోయినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు ఈ పిల్లవాడిని కూడా ఆ పసిపిల్లలతో పాటు మీ హృదయంలో ఉంచండి. ఆ ముగ్గురు కలిసి ఒకరికొకరు పరస్పరం ఎంతో ప్రేమను పంచుకొనివ్వండి. ఇన్నర్ చైల్డ్ వరకు అంటే చైల్డ్ అంటే ఏంటండి? పేరెంట్స్ కూడా ఉంటారు కదా! మదర్, ఫాదర్ ఉంటారు కదా! సో, తల్లిగా, తండ్రిగా, పిల్లగా ఊహించుకొని అన్‌కండీషనల్ లవ్, సపోర్ట్ నేనిస్తాను అని నమ్మకంగా చెప్పి, ఆ తర్వాత హృదయంలో పట్టేంత చిన్నదిగా చేసుకొని, ఆ హృదయంలో కలిసి ఉండండి అని చెప్తున్నారు. మీ హృదయంలో ఈ సమస్త భూమండలానికి స్వస్థత చేకూర్చేంత ప్రేమ ఉన్నది. యెస్. అన్‌కండీషనల్, అన్‌లిమిటెడ్ లవ్ ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఆ ప్రేమను మీకు స్వస్థత చేకూర్చడానికి ఉపయోగించండి. చూడండి, మనలో శక్తుంది. మనం బాగుపడ్డానికి ఉపయోగించండి అని చెప్తున్నారు. మీ హృదయ స్థానంలో ఒక సున్నితమైన, మృదువైన ఆర్ద్రతతో నిండిన ఆ ప్రేమ భావనని వెలిగించండి. ఆ భావన మీ గురించి మీరు ఆలోచించే విధానాల్ని, మీరు మాట్లాడే తీరుని మార్పు చెందించడం ప్రారంభిస్తుంది. యెస్. ఇది కావాలి మనకు. అనంతమైన ప్రేమశక్తి మనలో ఉన్నది. ఆ శక్తిని ఉపయోగించి మన స్వస్థత మనము చూడడం కన్నా, మన ఆరోగ్యాన్ని అంటే పూర్తి, సంపూర్ణ ఆరోగ్యం. ఓన్లీ శారీరకమే కాదు. మానసికంగా, ఎమోషనల్‌గా, ఎనర్జీ పరంగా ఏ రకంగా ఉన్నా కూడా ఆ స్వస్థత చేకూర్చడానికి ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుందంటే మీలో ప్రతి ఒక్కటి మార్పు చెందడం మీరు గమనించవచ్చు. ఇంకా మనం ఎవ్వరి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయము. ఎవరి మీద కంప్లెయింట్లు చేయము. ఎవరిని బ్లేమ్ చేయము. మనం ఏదైనా తప్పు చేస్తే నిర్మొహమాటంగా ఒప్పేసుకుంటాము. ఆ ఒప్పుకున్నందుకు మన మీద మనకు గౌరవము, ప్రేమ, అభిమానము పెరుగుతాయి. లోపల భారం తెగిపోతుంది. ఏదైనా ఎప్పుడైనా మనకు అందరూ మన స్థితిలో ఉండరు కాబట్టి అవతల వాళ్ళు మనల్ని హర్ట్ చేయవచ్చు. చేసినా కూడా దానికి సరి అయిన పరిష్కారం ఏంటో తెలుస్తుంది మనకి. మాట్లాడాలా? మాట్లాడొద్దా? ఎంతలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏ ఆలోచనలు చేయాలి? ఏవి చేయకూడదు? నాలో స్వస్థత పరుచుకోవడానికి నాకు అత్యంత సులభమైన మార్గం ఏంటి? అత్యంత తొందరగా పనిచేసే మార్గం ఏంటి? నాకు నేను స్వస్థత చేకూర్చుకోవడమా? అవతలి వారి మీద డిపెండ్ అవ్వడమా? ఎవరైతే చేశారో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడమా? సో, అలా అదంతా కూడా క్లారిటీ వస్తుంది. ఆ మార్పంతా కూడా గమనించుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఇది మాస్టర్స్. మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసాము. మార్పు చెందడం ఎలా అనేది చాలా అంటే చాలా పాయింట్స్ ఇచ్చారు ఇందులో ఈవిడ. అది మనం కూలంకషంగా చర్చించుకున్నట్టుగానే చర్చించుకున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సహనంగా వింటున్నందుకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పాస్ చేస్తాను ప్రస్తుతానికి రికార్డింగ్. మెడిటేషన్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది మాస్టర్స్. రెడీనా మెడిటేషన్‌కి? ఏమైనా క్వెషన్స్? ఎనీథింగ్ యూ వాంటెడ్ టు యాడ్? ఏమీ లేదంటే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఒక 20 మినిట్స్. ఈరోజు నేనేం చెప్తానంటే, మనకి ఈ ప్రతీకారంది చదువుకున్నాం కదా! ఆ ఎక్సర్‌సైజ్ చేసుకుందాం మనం. అది తర్వాత క్షమించేయండి. ఎలాగైతే మనం సాధన చేయాలో, ఆ విధంగా నేనేం చెబుతూ ఉంటానో, ఆ విధంగానే మీరు చేయొచ్చు. మనకు టైముంటే మ్యూజిక్ పెడతాను. అదర్‌వైజ్ దీంతోనే మనం మెడిటేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5-10 మినిట్స్ అనే చెప్పారు ఇది ఈచ్ టైము. ఓకే కదండీ అందరికి? ఓకే. ఓకే అని అనుకుంటున్నాను. ఉన్నారు కదా అందరూ? ఉన్నాం శ్రీప్రియ. ఓకే. 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 ఓకే ఓకే. అండి. ఓకే. యాహ్! ఓకే. మళ్ళీ రికార్డింగ్ పెడుతున్నాను. హలో మాస్టర్స్. చక్కగా మనం ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాము. కంఫర్టబుల్‌గా ఇండియా వాళ్ళు కూర్చోండి. పోయారేమో అసలు. ఏంటమ్మా? ఇండియా మాస్టర్స్ నిద్రపోయారేమో. ఇండియా ఏంటమ్మా? ఇండియా మాస్టర్స్ నిద్రపోయారా ఏంటా అనుకుంటున్నావా? అవునమ్మా. యాహ్! అదే కదా. హ్మ్. థ్యాంక్ యూ. ఓకే. సరే అమ్మా. మెడిటేషన్ చేసుకుందాం.
హాయిగా ఓకే. రిలాక్స్డ్‌గా కూర్చోండి. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఫోన్స్ డు నాట్ డిస్టర్బ్ ఆర్ సైలెన్స్ మోడ్‌లో పెట్టుకోండి ప్లీజ్. చక్కగా 2 చేతుల్ని కలిపి ఉంచి ఒళ్ళో రిలాక్స్డ్‌గా పెట్టుకొని, నిదానంగా కళ్ళు మూసుకొని, మీ ఇష్టం. మీకు 1, 2, 3 దీర్ఘ శ్వాసల్ని తీసుకోండి. తెలుసు. ఈచ్ టైమ్ పాజిటివ్ ఎనర్జీస్‌ని లోపలికి తీసుకోండి. ఉచ్ఛ్వాస ద్వారా, నిశ్వాస ద్వారా. తెలిసి కానీ, తెలియక గానీ మనలో ఉన్న అన్నెసెసరీ సరికాని ఎమోషన్స్ అండ్ ఎనర్జీస్‌ని ప్రేమతో రిలీజ్ చేస్తున్నట్టుగా ఊహించేసుకోండి. ఓకే మాస్టర్స్. ఈరోజు మనం చదువుకున్న ప్రతీకారం టాపిక్‌లోనిది ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఈ మెడిటేషన్ ద్వారా చక్కగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఎవరినైతే మనం క్షమించలేకపోతున్నామో ఆ వ్యక్తిని లేదా వ్యక్తులని మీ కళ్ళ ఉన్నట్టుగా ఊహించుకోండి. చక్కగా చూడండి. వాళ్ళ ఎదురుగా మీ ఎదురుగానే ఉన్నారు. వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంతకు ముందు ఇబ్బంది పెట్టిన వారు కాబట్టి క్షమించలేకపోతున్నారు. సో, ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి ఏమి ఆశిస్తున్నారో ఊహించుకోండి. ఎలాంటి అపాలజీ ఏ విధంగా క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నారు? వాళ్ళు ఏ విధమైన క్షమాపణ చెబితే, ఎలాంటి మాటల్లో చెబితే, ఎలాంటి యాక్షన్స్ రూపంలో మీకు చూపిస్తే వారిని మీరు క్షమించి వేయగలరు. కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఊహించుకోండి. వారు వచ్చారు, కూర్చున్నారు. ఐయామ్ రియల్లీ సారీ. నేను అప్పుడు నాకు తెలియని స్థితిలో అది చేశాను. కానీ తప్పు చేశాను అని అర్థమైంది. క్షమార్పణ చెప్పుకుంటున్నాను. నాకు తెలుసు. నేను చెప్పిన క్షమార్పణతో అంత ఈజీగా నీ బాధ ఏమీ తగ్గదు. అయినా సరే నువ్వు క్షమించి వేయాలి. క్షమించి వేసేంత వరకు నేనిలా నిన్ను అడుగుతూనే ఉంటాను. నీలాంటి గుడ్ సోల్‌కి నేను అలా చేసి ఉండాల్సింది కాదు. అంతలా ఇబ్బంది పెట్టాల్సింది కాదు. ఆ ఇబ్బంది ఏంటో నాకిప్పుడు అర్థమవుతోంది. ఇంకెప్పుడూ చెయ్యను నీకలాగా. యూ ఆర్ ఎ వెరీ గుడ్ సోల్. ఇలా మీకే విధంగా వాళ్ళు చెప్పాలి అని అనిపిస్తుందో డైలాగ్ టు డైలాగ్ ఊహించేసుకోండి మాస్టర్స్. క్లారిటీ తెచ్చుకోండి. ప్రతి వివరంలోకి వెళ్ళండి. ఈ పర్టిక్యులర్ సందర్భంలో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు మీరు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని వాళ్ళని నిలదీయాలనిపిస్తోంది. నిలదీయండి. వాళ్ళ ఆన్సర్ ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాగే ఊహించుకోండి. ఇక్కడ 2 రోల్స్ మీరే ప్లే చేస్తున్నారు. సో, అత్యద్భుతంగా మీకు కావలసింది మీరు రాసుకోవచ్చు. ఊహించుకోవచ్చు. అదంతా ఊహించుకోండి. వాళ్ళు ఎంతలా పశ్చాత్తాపపడాలి అని కోరుకుంటున్నారు. అంటే ఆ క్షమార్పణ ఎంత ఎమోషన్‌తో రావాలి మీకు. వాళ్ళు ఏడవాలి అనుకుంటున్నారా? ఊహించేసుకోండి. వాళ్ళు మీ కాళ్ళు, చేతులు పట్టుకొని బ్రతిమిలాడాలి, క్షమించమని అడగాలి అనుకుంటున్నారా? ఊహించేసుకోండి. మీ యొక్క మంచితనాన్ని వాళ్ళు గుర్తించి పొగడాలి అనుకుంటున్నారా? అది కూడా ఊహించుకోండి. మీలో మీకు నచ్చే అంశాలన్నీ వాళ్ళు గుర్తించి, వాళ్ళు పొగుడుతున్నట్లుగా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నట్టుగా, మీ యొక్క మంచితనాన్ని, ప్రేమని గుర్తించి క్షమార్పణ చెబుతున్నట్టుగా ఊహించేసుకోండి. అది కనుక మీకు
సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్లయితే, మీ ప్రతీకారాన్ని తొలగిస్తుంది అనుకుంటే. రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే మాస్టర్స్. చక్కటి అవకాశం. ఎవరి మీద డిపెండెన్సీ లేదు. నా ఊహ, నా శక్తి, నా క్లారిటీ, నా ఎదుగుదల, దీని ద్వారా నేను పొందేది. ప్రతి చిన్న డీటెయిల్ ఊహించుకోండి. ఎలా కావాలో అలా జరిగినట్లుగా. సంపూర్ణంగా వారి మీద ఉన్న ఆ ప్రతీకారము తొలగిపోవాలి అని కోరుకుందాం. లోపల ఉన్న భారం మొత్తము కూడా ఈ విజువలైజేషన్ ద్వారా, ఇప్పుడు చేస్తున్న సాధన ద్వారా, ఇప్పుడు మనం ప్లే చేస్తున్న ఈ నాటకము లేదా సినిమా ద్వారా శుభం కాడు కావాలి మనకి. అలా ఊహించేసుకోండి. వారు మీకెన్నిసార్లు చెప్పాలి అనుకుంటున్నారు? మొదటి డే వచ్చి చెప్పారు, ఒప్పుకోవట్లేదు, ఇంకా సరిపోలేదు. రెండో రోజు మళ్ళీ వచ్చి చెబుతున్నారు. ఊహించేసుకోండి. మళ్ళీ ఫోన్ చేసి చెబుతున్నారు, సారీ, చాలా ఎక్కువ హర్ట్ చేశాను, అందుకే నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావు, నాకు అర్థమవుతోంది. కానీ నువ్వు క్షమించేంత వరకు నేను అడుగుతూనే ఉంటాను. నా నుండి నీకు ప్రేమను పంపిస్తూనే ఉంటాను. ఇలా పశ్చాత్తాపంతో నేను ఆ పశ్చాత్తాప అగ్నిలో కాలిపోతూ ఉంటాను అని అవతలి వారు అనుకున్నట్టుగా. మీ మనసు మెల్లమెల్లగా తేలికవుతున్నట్టుగా వారి క్షమార్పణలతో ఊహించేసుకోండి. ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడ్డారో వారి ద్వారా అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ సరిదిద్దుతూ ఉన్నట్టుగా, ఎక్కడైతే ఇన్ కేస్ మీ గురించి తక్కువ చేసి మాట్లాడారో అక్కడ వారు మీ గురించి గొప్పగా చెబుతున్నట్టుగా, మీకు ఎలా కావాలంటే అలా మాస్టర్స్. కానీ క్షమించవేయగలిగేంత తేలిక అవ్వాలి ఈ సాధన ద్వారా మనస్సు. కంప్లీట్గా ఆ బర్డెన్ మొత్తం తీసేద్దాం. దిస్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. నేను ఎదగడానికి, నేను హ్యాపీ అవ్వడానికి, నాలో నుంచి ఈ ప్రతీకారాన్ని సమూలంగా మూలాలతో సహా తీసివేస్తున్నాను. ఎస్, నాకు కావలసిన విధంగా నాకు క్షమార్పణ దొరికింది. నన్ను క్షమించమని వేడుకున్నారు. అవతల వారిలో నేను పశ్చాత్తాపము చూడగలుగుతున్నాను. ఐ యామ్ సాటిస్ఫైడ్. నా హర్ట్ మొత్తం కూడా హీల్ అవుతోంది. చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను.
ఈ బరువు తీసివేసిన తర్వాత నేను నాలో ఉన్న క్షమాశక్తిని యాక్సెస్ చేయగలను. ప్రతీకారం అనే బరువు ఉండడం వల్ల దాని వెనకాల ఉన్న క్షమాశక్తిని నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. అందుకు నేను ఈ ప్రతీకారాన్ని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా డిసాల్వ్ చేసేసుకుంటున్నాను. అందుకని నా మనస్సు ఏదైతే కోరుకుంటుందో అవతలి వారు నాకు చేసిన అపరాధ భావం పట్ల దానిని ఈ విధంగా విజువలైజ్ చేసుకోవడం ద్వారా కంప్లీట్గా ఆ బరువుని దింపేసుకుంటున్నాను. ఈ సాధన నాకు ఎంతగానో నచ్చింది. ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుందని సంపూర్ణంగా విశ్వాసం ఉన్నది. నా హృదయం తేలికైపోవడం నాకు తెలుస్తోంది. హాయిగా, రిలాక్స్డ్గా అనిపిస్తోంది. మనస్సంతా దూది పింజ మాదిరి వలె హాయిగా ఉన్నది. ఇప్పుడు నేను అవతల వారిని క్షమించి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవతల వారిని వారి పేరు అనుకుని వారు చేసిన ఏ తప్పుకైతే మీరు ఇబ్బంది పడ్డారో ఆ తప్పును లేదా తప్పులను క్షమించి వేస్తున్నాను అని అనుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ అనుకోవచ్చు మాస్టర్స్. ఎన్ని విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ డీటెయిల్డ్గా గుర్తుకు తెచ్చుకొని మరి క్షమాభిక్ష పెట్టొచ్చు వారికి. డీటెయిల్స్ గుర్తు తెచ్చుకున్న మరుక్షణం ఏంటి అంటే ఒక్కొక్క లెక్కని సరిచేస్తూ వెళ్తున్నట్టు. ఇప్పుడు మీరు క్షమించి వేసినందుకు అవతలి వారు ఎంతో సంతోషపడుతూ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారో ఊహించుకోండి. మిమ్మల్ని ఎంత గొప్పగా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరెంతలా హ్యాపీ అవుతున్నారు. క్షమించడంలోని ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నారు. అదంతా కూడా విజువలైజ్ చేసుకోండి. డీటెయిల్డ్గా. మీరు కేవలం ఒక తప్పును మాత్రమే గుర్తు తెచ్చుకుని డీటెయిల్డ్గా క్షమించి వేసినట్లయితే అది పూర్తయిన తర్వాత ఇంకొక దాన్ని తీసుకోవచ్చు వారిది. లేదు, ఒక వ్యక్తికి సంబంధించి క్షమాభిక్ష పెట్టేశారు, ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు, వారిని గుర్తు తెచ్చుకొని ఇదే విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు క్షమించి వేయడం. అలా అంతరాంతరాల్లో వెతికి మరీ పట్టుకోండి మాస్టర్స్. ఇదొక చక్కటి పజిల్. మనకి ఎంతో ఆసక్తిగా చేసే ప్రయాణం. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దారిలో కనిపించే ప్రతిదాన్ని ఎంత అద్భుతంగా చూస్తాము, ఎంత చక్కగా అనలైజ్ చేయాలి అనుకుంటాము, ఎలా క్యాప్చర్ చేస్తూ ఉంటాము.
అదేవిధంగా అంతరాంతరాల్లో, అంతర ప్రయాణంలో వెతకండి. వెతికి పట్టుకోండి. మిమ్మల్ని మీరు అత్యధికంగా ప్రేమించే విషయాలు కనపడగానే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు ఇతరులను క్షమించాల్సిన విషయాలు కనపడుతూ ఉంటే ఒక్కొక్కరిగా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి ఇలాగే కంప్లీట్‌గా ప్రతీకార భావాన్ని శుతిమెత్తని రీతిలో తీర్చేసుకొని క్షమాభిక్షను పెట్టండి. లాస్ట్ 2 మినిట్స్ మాస్టర్స్. ఇప్పుడు గమనించుకోండి మాస్టర్స్. ఈ సమస్త భూమండలానికి సరిపోయినంత ప్రేమ శక్తి నాలోనే ఉన్నది కదా అని గమనించుకోండి. విశ్వసించండి. ఆ శక్తినంతా కూడగట్టుకొని, దానిని వినియోగించుకొని, నన్ను నేను స్వస్థతపరుచుకుంటాను. నాలో ఆలోచించే విధానాన్ని, నేను మాట్లాడే విధానాన్ని మార్పు చెందడం గమనిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. నా ఆధ్యాత్మిక పురో పురోగానికి సంబంధించిన అభివృద్ధి పట్ల ఆనందంగా ఉన్నాను. ఐయామ్ హ్యాపీ అబౌట్ మై స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ గ్రోత్. Thank you, thank you, thank you so very much, all the masters who are helping us in our soul journey in many ways. Thanks to all the masters, astral masters, and all the masters in this planet. Thank you, thank you, thank you so very much, masters. మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని తీసేసి అరచేతులను ఒకసారి జెంటిల్‌గా రుద్దుకొని, మూసి ఉన్న మీ కళ్ళపై పెట్టుకొని కొన్ని క్షణాల పాటు అలాగే ఉండండి. అద్భుతమైన ఎనర్జీస్‌ని మళ్ళీ ఇంటర్నలైజ్ చేసుకుందాము. ఇప్పుడు ఆ 2 చేతుల్ని కళ్ళపై నుంచి తీసేసి అందమైన, ప్రశాంతమైన, తేలికైన హృదయం తేలికైపోయింది కదా! సో, చక్కటి చిరునవ్వుతో కళ్ళను ఓపెన్ చేసి అరచేతులను చూసుకోండి. I think wonderful meditation, masters. Thank you so very much. Let me stop the recording.